విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. అభివృద్ధి చెందుతున్న భీమవరం పట్టణంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు తరలివస్తున్నాయని, ఉదయం కేఫ్ ను మన పట్టణంలో ప్రారంభించుకోవడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద సోమవారం ఉదయం కేఫ్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కేఫ్ నిర్వాహకులు అడ్డాల వంశీరాజు, ముదునూరి వంశీకృష్ణంరాజు, దంతులూరి పవన్ వర్మ, శ్రీహర్ష, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మరింత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఈ వేగవంతంగా అభివృద్ధి చెందిన పట్టణానికి ఫెసిలిటీస్ కూడా అవసరం. దానిలో భాగంగా ఈరోజు అడ్డవంతిన సెంటర్లో, దోలపాలెం రోడ్లో అడ్డవంతిన సెంటర్లో ఉదయం కేఫ్ అని పెట్టి పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసి పరిశుభ్రమైన టిఫిన్స్ అందించడం జరుగుతుంది. నేను కూడా టిఫిన్ చేశాను, చాలా రుచికరంగా ఉన్నాయి. ఈ హోటల్ మరింత సక్సెస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చినమల్లి వెంకటరాయుడు భీమవరం మండల పరిధిలోని గొల్లవానితిప్ప, యనమదుర్రు గ్రామాల్లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత గ్రామాన నూతన కమిటీలను నియమించి కమిటీ సభ్యులకు ఒక గుర్తింపు కార్డును అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి సందీప్, మండలాధ్యక్షులు జల్లా కొండయ్య, భీమవరం మాజీ ఏఎంసీ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు, బొరబత్తుల రామ్మూర్తి, బోకూరి విజయరాజు, తిరుమల విజయరాం, బుద్ధ శాంతారావు, పెనుమాల నరసింహస్వామి, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో చక్కటి భాషా సంభాషణ శైలితో వ్యవహరించి పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొని కలెక్టర్ నాగరాణి అర్జీదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంపై కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరూ నమ్మొద్దని, అమరావతి రాజధాని చాలా సేఫ్ అని మంత్రి నారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పేదామిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో టీడీపీ నర్సాపురం పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. గత 5 సంవత్సరాలు 3 రాజధానులు అని 3 ముక్కలాట ఆడారని, ఎక్కడా రాజధాని కట్టలేదని అన్నారు. 2014-19లో 9,000 కోట్లు రాజధానికి ఖర్చు పెడితే అదంతా నాశనం చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం అనేక సమస్యల్ని పరిష్కరించిందని, ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్ స్టార్ట్ అయ్యి వేగవంతంగా జరుగుతుందని అన్నారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 రిజర్వాయర్లు, 22,500 క్యూసెక్కుల వాటరు పంప్ చేసే సిస్టమ్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశామని, నెదర్లాండ్స్ వారి వద్ద డిజైన్ చేయించామని వివరించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి రాజధాని గురించి కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మద్దు. అమరావతి రాజధాని చాలా సేఫ్. వాళ్ళు గత 5 సంవత్సరాల్లో 3 ముక్కలు ఆటాడారు. ఎక్కడ రాజధాని కట్ల 14-19లో 9,000 కోట్లు రాజధాని ఖర్చు పెడితే అదంతా నాశనం అయింది. 14-19లో ఏదైతే 4,000 బిల్డింగ్స్ కట్టి ఫైనల్ స్టేజ్లో ఫినిషింగ్లో ఉంటే ఆపేశారు. అదేవిధంగా టవర్స్ కూడా ఫౌండేషన్ అయితే ఆపేశారు. ఆ సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ
వర్క్ స్టార్ట్ అయింది, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అక్కడ వెస్టర్న్ బైపాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వెస్టర్న్ బైపాస్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్ట్ చేస్తుంది. అది అమరావతిలో సెంటర్లో పోతుంది. అయితే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైతే కొండవీటి వాగు ఉందో కొండవీటి వాగు కూడా ఆ బైపాస్ కింద పోతుంది. అది 220 మీటర్లు వర్క్ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ కొండవీటి వాగు ఏదైతే బైపాస్ బ్రిడ్జి కింద ఉందో అది క్లోజ్ అయింది. నేను వర్క్ జరుగుతుంది కానీ మొత్తం మట్టి పడిపోయింది, షంటింగ్ సామాన్ ఉన్నాయి. అవన్నీ ఉండటం వల్ల వాటర్ కొద్దిగా వెనక్కి దన్నింది. దాని మీద వైసీపీ నాయకులు రచ్చ ఏమేమో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు. దాన్ని బైపాస్ చేసాను. నేనే పోయాను ఆడికి, నేనే చూసా. ఇమీడియట్గా అధికారులకు చెప్పాను, రోడ్డు కట్ చేసేయండి పక్కన. ఎందుకంటే దాని కింద మట్టి ఇప్పుడు తీలేము. అది 25 అడుగుల కింద డెప్త్ మట్టి పడి ఉంది. 25 అడుగులు పని జరుగుతుంది కదా. పని జరిగేటప్పుడు ఎప్పుడైనా కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ మట్టి తీసేసారు బైపాస్ చేయంగానే, అంటే పక్కన రోడ్డు కట్ చేయంగానే మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. దానికి నానా రాద్ధాంతం చేసి వాట్సాప్లో అది పెట్టి ఇది పెట్టి కరెక్ట్ కాదు. అమరావతి రాజధాని వెరీ సేఫ్. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 రిజర్వాయర్లు, 22,500 క్యూసెక్ల వాటర్ పంప్ చేసే సిస్టమ్ చాలా పక్కడ్బందీగా చేసాం. అది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. నెదర్లాండ్స్ దగ్గర ఎందుకు చేయించామంటే వాళ్ళ సముద్ర మట్టం కంటే వాళ్ళ టౌన్ కొద్దిగా డౌన్లో ఉంటుంది. దే ఆర్ ఎక్స్పర్ట్స్. నెదర్లాండ్ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్ దీంట్లో. వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం, వెరీ సేఫ్. కాబట్టి దాని గురించి ఎవ్వరూ అయితే ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీ తీసుకుని ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం వీళ్ళు టెండర్లు పిలిచేశారు. అన్ని వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. 1500 లేఅవుట్ రోడ్ స్టార్ట్ అయిపోయినాయి. 5 ఐకానిక్ టవర్లు స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ 250 మీటర్లు అది స్టార్ట్ అయింది. హైకోర్టు స్టార్ట్ అయింది. గవర్నర్ బంగ్లా స్టార్ట్ అయింది. వీళ్ళన్నీ స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేస్తే ప్రజలు చీకొట్టుకుంటారని నానా ప్రచారం చేస్తున్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాటలు చెప్పినా, రేపు మార్చి 31వ తేదీకి 4000 అపార్ట్మెంట్ల అధికారులకు ఏదైతే రెడీ చేస్తున్నామో వాటిలో 250 తప్ప అన్నీ ఇచ్చేస్తున్నాం అధికారులకి. 4000 అపార్ట్మెంట్లో ఒక 250 కొద్దిగా, అది కూడా 1 మంత్. అదేవిధంగా 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్డు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు. అవి కూడా 1.5 ఇయర్లో క్లోజ్ చేస్తున్నాం, అయిపోతాయి. లేఅవుట్ రోడ్స్ ఏదైతే ప్లాట్లు తిరిగి ఇచ్చామో వాళ్ళు ఇచ్చి 2.5 సంవత్సరం పడుతుంది. ఎందుకు సార్ 2.5 సంవత్సరం అంటే అన్నీ అండర్ గ్రౌండ్, ఏది డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ అన్నీ అండర్ గ్రౌండ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఐకానిక్ టవర్స్, బిల్డింగ్స్ 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. కాబట్టి ఊరికినే దుష్ప్రచారం చేస్తే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ సహకారంతో పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని మంచిలి గ్రామ తెలుగుదేశం నాయకుడు స్థిరగాని నాగేశ్వరరావు అన్నారు. మంచిలి పుంతలో ముసలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బ్రాహ్మణులకు, నాయి బ్రాహ్మణులకు పాలకవర్గంలో ధర్మకర్తలుగా నియామకాన్ని చట్టబద్ధత చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారని నాగేశ్వరరావు అన్నారు. దేవస్థానం నూతన పాలకవర్గ చైర్మన్ గా బోడా నరసింహమూర్తి, ఇతర ధర్మకర్తలతో దేవస్థానం ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అమ్మవారి దేవస్థానం నాకు ధర్మకర్తగా నియమింపబడిన మీ పేర్లు చెప్పుకోండి. అను నేను ఖచ్చితంగా, నమ్మకముగా, నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు, నాకు విధించబడిన సూచన చేసి వెళ్ళాలి.
మేము ఏ ఊరినా సరే అమ్మవారు ఆశీస్సులు తీసుకుని ఆ అమ్మవారిని ఆశీస్సులు తీసుకున్న తర్వాత మేము వెళ్ళటం జరుగుతుందండి. అదేవిధంగా ఈ బోరా నరసింహమూర్తి గారు ఇక్కడ ఈయన చైర్మన్గా అవ్వడానికి మా గ్రామ ప్రజలందరూ కూడా కలిపి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఎమ్మెల్యే గారు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచి ఈ గుడి డెవలప్ చేస్తారని, అదేవిధంగా పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేస్తూ ఉన్నారు. ఎలా అంటే ఇక్కడ నుంచి మనకి ఆసంట్లో మీటింగ్ జరిగేదండి చంద్రబాబు నాయుడు గారితో. అప్పుడు ఇక్కడ నుంచి మాకు కొన్ని ఆటోలు ఏర్పాటు చేసి ఆటోల్లో కొంతమంది జనాలు తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గట్రా సదుపాయం ఆయన చూసుకునేవారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం దగ్గర కూడా మీటింగ్ జరుగుతుంటే ఆయన సొంత డబ్బులతో కొన్ని ఆటోలు కానీ వాళ్ళకి ఫుడ్ బేస్లు కానీ చేసేవారు. అదేవిధంగా మా ఊరు పార్టీ ఆఫీస్ కూడా కొన్ని కుర్చీలు డొనేషన్ చేస్తూ వచ్చారు. ఎందుకు చెప్తున్నాం అంటే పార్టీకి మనం అందరం సేవలు చేస్తున్నాం. మాకంటే ముందు పెద్దలు కానీ అలాగే మాకంటే వయసులో పెద్దవారు కానీ అందరూ కూడా మా సంటి గారు ఆయన ఆధ్వర్యంలో వీరందరూ కూడా మంచిగా కృషి చేసి నెక్స్ట్ వారందరూ కూడా అనేక పార్టీకి సేవలు చేస్తున్నారు. మేము కూడా యువకులుగా మా వంతు ఉడతాబస్తు సాయంగా మా వంతు కూడా మేము ఏమేమి కావాలో చక్కగా సమకూర్చుకుంటూ ఒక యూనిటీగా అందరం కలిసిమెలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయనకి ఎమ్మెల్యే గారు నమ్మకంగా ఆయనకి ఎమ్మెల్యే గారు మా గ్రామ ప్రజలు అందరూ కూడా ఆయన మీద నమ్మకం వచ్చి ఆయనకి ఈ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ చైర్మన్ పదవికి ఆయన వన్నీ తీసుకురావాలని అలాగే ఆయన సంపూర్ణ సహకారాలు అందించి ఈ గుడిని ఇంతకు ముందు కూడా చాలా మంది అంటే మనం అనుకున్న పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు అటవీ శాఖ మంత్రి చాలా మంది చేశారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చాలా మంది చేశారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా మంది చేశారు. కానీ ఆ పదవికి ఇవన్నీ తీసుకొచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే. అలాగే మన నారా లోకేష్ వీళ్ళందరూ వన్నీ తీసుకొచ్చినట్టు ఈయన కూడా మన గుడికి వన్నీ తీసుకురావాలని కోరుకున్నాం. అలాగే గుడికి ఏమన్నా కొద్దిగా డెవలప్ చేసి గుడిని డెవలప్ చేస్తారని నమ్మకం మేమంతా పెట్టుకున్నాం. ఆ నమ్మకాన్ని ఆయన పూర్తి చేస్తారని మా అందరం కూడా నమ్ముతున్నాం. ఆయన ఇలా చేయాలని. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యనారాయణ మాట్లాడుతూ కుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిందని, రాధాకృష్ణ గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఈ గుడికి నేను డైలీ ఒక 20-25 సంవత్సరాలు డైలీ లైన్కి వెళ్ళేవాడిని. ఇలా వెళ్ళినప్పుడు ఆగేవాడిని, వచ్చేప్పుడు ఆగేవాడిని. సరే చాలా సత్యమైన తల్లి. ఈరోజు ఆర్మీల రాధాకృష్ణ గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మంచిలి మన నాగో గారి నాయకత్వంలో ఈరోజు మన నరసింహకి ఈ యొక్క పదవి ఇవ్వడం మనందరికి కూడా చాలా సంతోషం. ఎందుకంటే రాధాకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి పదవుల అన్నిటిలో కూడా మన యూత్ అయితేనే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఇంత ఉత్సాహంగా ఈ గుడికి పుట్టిన తర్వాత ఇదే ఎంత ఉత్సాహంగా చేసినటువంటి కార్యక్రమం అనుకుంటున్నాను నేను. మంచి ఉత్సాహంగా చేస్తున్నారు. అదే రకంగా మన రాధాకృష్ణ గారు మంచి వ్యక్తి. అలాగే మన కూటమి ప్రభుత్వంలో మనం ఇంకా ఇలాంటి పదవులు ఎన్నో అవరోధించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముందుగా మంచిలి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్టీ నాయకులు పూలమాలలు వేశారు. అనంతరం భారీగా బైక్ ర్యాలీగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో అత్తిలి జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, అత్తిలి మండల టీడీపీ అధ్యక్షుడు పోలిశెట్టి చందు, అత్తిలి మండల బీజేపీ అధ్యక్షులు మామిడిశెట్టి నాగబాబు, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనాల ఆదినారాయణరావు, ఆల్తి సత్యనారాయణ, బీజేపీ జిల్లా నాయకులు బాలం మహేష్, ఏఎంసీ డైరెక్టర్ కలిగితి దయానందమూర్తి, కూరమాసుల నిరీక్షణ్, గుత్తుల పద్మారావు, వండ్రు శివయ్య తదితరులు పాల్గొన్నారు. పతంజలి యోగా కల్చరల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తణుకు సూర్యాలయం వీధిలో గల పతంజలి ఆయుర్వేద షాపులో ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టారు. యోగా శిష్యులు మామిడూరి కృష్ణారావు, నెక్కంటి సత్యనారాయణ, రాజ్ పురోహిత్ గోపాల్ సింగ్, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కర్రి చంటిరెడ్డి, తమలంపూడి నాగిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామంలో కూడా శ్రీనివాస్ రెడ్డి మట్టి వినాయకుని ప్రతిమలను పంపిణీ చేశారు.
మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. రాబోయే తరం అంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. మనం ఆరోగ్యంగా ఉంటే రాబోయే తరం ఆరోగ్యంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ప్రతి సంవత్సరం కూడా మనం రెగ్యులర్గా మట్టి గణపతిని మనం పంచిపెట్టడం జరుగుతుంది. ఈ మట్టి గణపతిని అందరూ కూడా తీసుకుని మట్టి గణపతిని పూజించండి. రంగుల వలయంలో సిక్కుకోవద్దు, పర్యావరణాన్ని కాపాడదాం. మరి ఈ సందర్భంగా నేను చెప్పుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మండపం దగ్గర సినిమా పాటలు గట్రా పెట్టొద్దు దయచేసి. మనం భక్తి శ్రద్ధలతో, చిన్న వినాయకుడిని అయినా సరే భక్తి శ్రద్ధలతో పూజించండి. తద్వారా దేశం బాగుంటుంది, మరి అందరూ బాగుండాలి. మరోసారి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై బలో గణేష్ మహారాజ్కి. తారకాపురి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు వావిలాల శరణాదేవి ఆధ్వర్యంలో తణుకు SICTP పాఠశాలలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వావిలాల పవన్ కుమార్ మట్టి వినాయక ప్రతిమలను పంచిపెట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని కోరారు. క్లబ్ కార్యదర్శి NV రామ్ కుమార్, సరళాదేవి, HM రామకృష్ణ, లయన్స్ సభ్యులు బెజవాడ సూరిబాబు, వైనాబత్తుల రమణ, గుప్తా రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాల్ని, మట్టి వినాయకుడిని, కాలుష్యాన్ని, పరిసరాల్ని, మట్టి గణపతిని ప్రతి సంవత్సరం లయన్స్ తరఫున మా అమ్మగారు వావలాల సరళాదేవి గారు మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ జరుగుతున్నది. ఈ సంవత్సరం నేను ఈ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన మూలాన నా చేతుల మీదుగా విగ్రహాలు పంపిణీ జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటే, బయట ఎన్నో విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని చెప్పేసి ఇతర మెటీరియల్స్ అన్నీ వాడి అటువంటివి అన్నీ అమ్మడం జరుగుతుంది. అది మన కాలుష్యానికి విరుద్ధం. అందుకని మనం మట్టితో చేసుకున్న విగ్రహాలు అయితేనే మనం ఉపయోగించుకోవాలి. ఈవెన్ మన వినాయక చవితి వ్రతం గ్రూప్లో కూడా పసుపుతో కానీ మట్టి వినాయకుడితో కానీ అని చెప్పడం జరుగుతుంది. సో కేవలం మనం మట్టి వినాయకుడి విగ్రహాలతోనే మన పూజలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. అది మన కాలుష్యానికి నిర్మూలించి మన పర్యావరణానికి కాపాడుకుందామని అనే ఉద్దేశంతో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పంపిణీ చేస్తున్నాం. అలాగే ఈ పూజలు జరుపుతున్న ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా సుఖంగా జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే మన అందరికీ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సర్వేజన సుఖ్నో భవంతు. తణుకు మైత్రి లయన్స్ క్లబ్ వారిచే మట్టి వినాయక ప్రతిమలను తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు అక్కాపంతుల జ్వాలాజీ, కోశాధికారి అక్కల సుబ్బారావు, కార్యదర్శి బొల్లం రామకాశి, డాక్టర్ యనమతి శ్రీనివాస్, SV సతీష్ బాబు, కడించర్ల రాజరాజేశ్వరరావు, రామారావు, దేవబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూడండి ఇలా ఒకసారి ఉండమ్మా, ఒకసారి ఇలా చూడమ్మా సార్, ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండల సమైక్య కార్యాలయం నందు DRDA APM అమీరున్నిసా ఆధ్వర్యంలో ఉల్లాస్ అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమంపై వాలంటీర్లకు మండల స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన స్థానిక ఎంపీడీఓ బేబీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, మండల డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి చదువు చెప్పి అక్షరాస్యతలో మండలాన్ని ముందుంచాలని అన్నారు. DRDA గ్రూపుల్లో ఉన్న 2500 మంది నిరక్షరాస్యులకు ప్రతి 10 మందికి లెర్నర్లకు ఒక వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, మొత్తం మండలంలో 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో స్థానిక MEO బాలయ్య, DRDA సిబ్బంది, APMO, VOAలు, వాలంటరీ టీచర్స్ పాల్గొన్నారు.
సేంద్రియ ఎరువుల వినియోగం ఖర్చు తక్కువ, లాభాలు అధికం అని డీసీ అరుణ తెలిపారు. పెనుమంట్ర మండలం వెలగలేరు గ్రామంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన వ్యవసాయ ఎరువులు ట్రైకోడెర్మా విరిడి, మెట్రిజం, వట్టిశల్యం, బవేరియా, BD 500, ఈసారియా, ఐరన్, జింక్, పొటాషియం, సిలికాన్, మెగ్నీషియం, అజిటోబాక్టీరియా, అజోస్పెర్లియం, PSB, సూడోమోనస్, రైజోబియం, బోరం, భాస్వరం, ఫాస్ఫరస్ మొత్తం 18 రకాల బయో కల్చర్లో కోడిగుడ్డు, నిమ్మరసంను కలిపి డ్రోన్తో స్ప్రే చేయించడం జరిగింది. అలాగే వీటి ఉపయోగాలు మొక్కలకు పూర్తి స్థాయిలో కషాయాలు అందుతాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో స్ప్రేయింగ్ చేసుకోవచ్చని వివరించారు. కోడిగుడ్డు, నిమ్మరసం బయో కల్చర్ స్ప్రేయింగ్ చేయించడం వల్ల మొక్కకు ఎదుగుదల, అన్ని రకాల క్రిమికీటకాలను నివారించడానికి ఉపయోగపడతాయని డీసీ అరుణకుమారి, డివిజన్ ఇన్ఛార్జ్ ఈరన్న గౌడ్, మండల ఇన్ఛార్జ్ ఇళ్ల శ్రీనివాసరావు రైతులకు తెలియజేశారు. రాష్ట్రంలో నిరంతరాయంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, దీనిలో భాగంగానే నేడు స్మార్ట్ రైస్ కార్డ్స్ పంపిణీ చేపట్టడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. సోమవారం పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన QR కోడ్ కలిగిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, అధికారం ఇస్తే అభివృద్ధి వైపు నడపాలని, విధ్వంసం వైపు కాదు అని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. ఎవరైతే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిన్న రాంబాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత వైసీపీ నాయకత్వానికి ఎక్కడ ఉంది అంటే, 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు 2019, 2024. 5 సంవత్సరాల్లో పోలవరాన్ని ముంచేసినటువంటి మీరు ఈవేళ పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? ఆ రోజు 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో 72% పూర్తి చేశాం పోలవరం ప్రాజెక్టుని. అదే ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకి, ఇటు రాయలసీమకి పోయిండాయి. కానీ ప్రభుత్వం మారింది. పోలవరం ముంచేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి 5 సంవత్సరాల పరిపాలనలో మనందరం కూడా చూసాం. 14, 19, 5 సంవత్సరాల్లో 72% మనం పూర్తి చేస్తే, మరి వాళ్ళ 19, 24, 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది 2%. ఎక్కడ 72%, ఎక్కడ 2%? పేరుకి 2% అభివృద్ధి చూపించారు కానీ నాకు తెలుసుండి 20-30% పోలవరాన్ని వెనక్కి నెట్టేసినటువంటి వాళ్ళు ఈరోజు పోలవరం గురించి సిగ్గు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి డయాఫ్రమ్ వాల్ 18 నెలలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తే నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏంటి? నీ 5 సంవత్సరాల పాలనలో ఆ యొక్క డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేశావు. నీ పాలనలో ధ్వంసమైనటువంటి డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ ఈసారి రెండవసారి మళ్ళీ మనం నిర్మాణం చేయవలసి వస్తుంది. 900 కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ ఈరోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తున్నామని అంటే మరి దానికి బాధ్యత నీది కాదా అని చెప్పి ఇవాళ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మనందరం కూడా. ఈ వార్తలకు స్వల్ప విరామం.